స్విఫ్ట్ కోడ్ అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అనే సిస్టమ్ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్స్ కోసం బ్యాంక్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. సింపుల్గా వరల్డ్లో ఏ బ్యాంకుకి మనీ పంపాలి అని ఐడెంటిఫై చేయడానికి యూనిక్ కోడ్. స్విఫ్ట్ కోడ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్గా హెచ్డిఎఫ్సి ఐఎన్ డబల్ బి త్రిబుల్ ఎక్స్. హెచ్డిఎఫ్సి అంటే బ్యాంక్ కోడ్, ఐఎన్ అంటే కంట్రీ కోడ్, బీబీ అంటే లొకేషన్ కోడ్, త్రిబుల్ ఎక్స్ అంటే బ్రాంచ్ కోడ్. టోటల్ 8 నుంచి 11 క్యారెక్టర్స్ ఉంటాయి. స్విఫ్ట్ కోడ్ మెయిన్లీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ కోసం యూజ్ చేస్తారు. లైక్ అబ్రాడ్ నుండి మనీ రిసీవ్ చేయడానికి, ఫారెన్‌కి మనీ పంపించడానికి, బిజినెస్ పేమెంట్స్ లైక్ ఇంపోర్ట్స్ గాని, ఎక్స్‌పోర్ట్స్ గాని. సింపుల్ ఎగ్జాంపుల్, యూఎస్‌లో ఉన్న మీ ఫ్రెండ్ 1,00,000 పంపాలి అనుకుంటున్నాడు. మీ బ్యాంక్ డీటెయిల్స్‌తో పాటు స్విఫ్ట్ కోడ్ కూడా కావాలి. అప్పుడే కరెక్ట్ బ్యాంక్ బ్రాంచ్‌కి మనీ రీచ్ అవుతుంది. ఇండియాలో మేజర్ బ్యాంక్స్‌కి స్విఫ్ట్ కోడ్స్ ఉన్నాయి. లైక్ ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐ, యాక్సిస్. మోస్ట్‌లీ హెడ్ ఆఫీస్ లేదా మెయిన్ బ్రాంచెస్ మాత్రమే ఉంటాయి. స్విఫ్ట్ కోడ్ ఎలా తెలుసుకోవాలి? 3 రకాలుగా. బ్యాంక్ వెబ్‌సైట్‌లో చెక్ చేయొచ్చు, బ్రాంచ్‌ని అడగొచ్చు లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ఉంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి స్విఫ్ట్ కోడ్ లేకుండా ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్ జరగదు. కరెక్ట్ కోడ్ ఇవ్వకపోతే మనీ డిలే అవ్వచ్చు. చార్జెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇంటర్నేషనల్ మనీ రిసీవ్ చేయాలంటే అకౌంట్ నంబర్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్, స్విఫ్ట్ కోడ్ అన్నీ కరెక్ట్‌గా ఉండాలి. మనీ డైరెక్ట్‌గా రావు. 1 ఆర్ 2 బ్యాంక్స్ మధ్యలో ఉంటాయి. అందుకే టైం పడుతుంది. ఎక్స్‌ట్రా చార్జెస్ కూడా ఉంటాయి. దీన్నే స్విఫ్ట్ కోడ్ అంటారు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.